హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజీ ఆఫ్ ఇండియా ఆడిటోరియంలో రీసెర్చ్ హైట్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నేషనల్ సెమినార్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ఇస్రో మాజీ చైర్మన్ సోమనాథ్ పాల్గొన్నారు. ఎంపవరింగ్ ఇండియా రీసెర్చ్ ఫ్యూచర్ అనే అంశంపై ఫౌండేషన్ నిర్వాహకులు నాగేంద్ర మాట్లాడారు. 2047 వికసిత్ భారత్ కోసం నిత్యం కృషి చేస్తున్నామని ఆయన తెలిపారు. నేషనల్ లెవెల్ సెమినార్ ఎంపవరింగ్ ఇండియాస్ రీసెర్చ్ ఫ్యూచర్. మన హైయర్ ఎడ్యుకేషన్స్ ఇన్స్టిట్యూషన్స్లో ఇప్పుడు రీసెర్చ్ చాలా తక్కువగాను ఎంతో ప్రాబ్లంగాను ఉంది. బికాస్ ఆఫ్ వేరియస్ రీజన్స్. టు ఇన్కల్కేట్ మంచి కల్చర్, మైండ్ సెట్, కెపాసిటీ ఆఫ్ రీసెర్చ్ ఇవి హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో బిల్డ్ చేయడానికి రీసెర్చ్ ఎయిడ్స్ ఫౌండేషన్ వీ హ్యావ్ స్టార్టెడ్ ఎ మిషన్ దట్ ఈస్ కాల్డ్ ఎంపవరింగ్ ఇండియాస్ రీసెర్చ్ ఫ్యూచర్. ఈ ఈవెంట్కి చాలా మన ఆనరబుల్ ఫార్మర్ వైస్ ప్రెసిడెంట్ వెంకయ్యనాయుడు గారు, డిఆర్డిఓ ఎక్స్ చైర్మన్ సతీష్ రెడ్డి గారు, ఇస్రో వైస్ చైర్మన్, ప్రీవియస్ చైర్మన్, ఫార్మర్ చైర్మన్ సోమనాథ్ గారు, ఇంకా చాలామంది విద్యావేత్తలు, పాలసీ మేకర్స్, గవర్నమెంట్ అఫీషియల్స్, హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్ అండ్ దీనికి భారతదేశం నుంచి దాదాపు 15 స్టేట్స్ నుంచి వివిధ కాలేజీల రీసెర్చ్ డెవలప్మెంట్ హెడ్స్, తర్వాత రీసెర్చ్ డెవలప్మెంట్ ప్రొఫెసర్స్. ఐ కెన్ సే దిస్ ఇస్ లైక్ ఏ మన ఒక యూనిక్ ఈవెంట్ జరుగుతుంది. మన ఇండియాని వికసిత్ భారత్ దిశలో తీసుకెళ్ళడానికి ఇది ఒక నాందిగా మేము భావిస్తున్నాము. వి ఫీల్ వెరీ హ్యాపీ. ఇలాంటి ఈవెంట్ చేయడానికి అవకాశం వచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. థ్యాంక్ యూ రీసెర్చ్ ఎయిడ్స్ ఫౌండేషన్. Today I am participating in this two-day national conference on empowering India's future research. Really, it is a very need of the hour, and India is emerging as a very strong, prosperous nation. And our Prime Minister of India always talking on Vikasita Bharat. By 2047, Bharat has to emerge as a developed nation. So we know the academia, researchers of this nation will play a crucial role in making Bharat towards Vikasita Bharat, and we have a very good ecosystem. Demographic dividend is an advantage for our nation, and the higher education institutions has to play a pivotal role in strengthening the research. Today's research is going on, but there is a lot of reforms are required from the government side, from the industry side, and from even the academia side also. This 2 days seminar is touching upon all these things.